ప్రతిక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లిలో అంబరాన్నంటిన అయోధ్య బాలరాముని విగ్రహావిష్కరణ సంబరాలు. సీతారాముల కళ్యాణోత్సవం, అన్న సంతర్పణలు నిర్వహించి భక్తిని చాటుకున్న మదనపల్లి వాసులు. సిటిఎం చెరువు కింద భారీ సారా డంపును ధ్వంసం చేసిన పోలీసులు 10 లక్షల రూపాయల విలువైన ముడిసరుకు తయారీ యంత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన మదనపల్లి డీఎస్పీ కేశప్ప. బంగారు చైను కోసం అవ్వను కత్తితో దాడి చేసి 20 చోట్ల పొడిచిన మనవడు. మదనపల్లిలో ఆదివారం రాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. బాధితురాలి పరిస్థితి విషమించడంతో తిరుపతి ఆసుపత్రికి తరలించిన బంధువులు. అంగన్వాడీ ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధం చేసిన ప్రభుత్వం మంగళవారం ఉదయం 10 గంటల వరకు విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగించాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జోహార్ రెడ్డి ఆదేశాలు జారీ. విధుల్లోకి వచ్చిన హెల్పర్లకు వర్కర్లుగా పదోన్నతి కల్పించాలని నిర్ణయం. ఇక డీటెయిల్స్ చూస్తే అయోధ్య రామ మందిరంలో కొలువుదీరిన బాలరాముడికి ఆసేతు హిమాచలం, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారత జాతి ఒక్కతాటిపైకి వచ్చి పులకించిన వేళ కులమత ప్రాంత భావాలకు అతీతంగా అందరూ కోరుకున్న అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆవిష్కరించడం ఎంతో సంతోషదాయకమైన విషయం. ఎన్నో ఏళ్లుగా కోర్టు కేసులలో నలిగి ఎంతో మంది నిరీక్షణ తర్వాత కోర్టు తీర్పులు అనుకూలంగా రావటం భారత జాతి సంతోషంతో పులకించింది. ప్రతి ఇంటిలో రామ జన్మభూమి అక్షింతలు కుల మతాలకు అతీతంగా పంపిణీ చేయడం జరిగింది. పండుగ వాతావరణంలో నేడు ప్రజలు జై శ్రీరామ్ నినాదాలతో బాల శ్రీరాముని విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సంఘీభావంగా మదనపల్లిలో పెద్ద ఎత్తున అన్న సంతర్పణ నిర్వహించారు. విజయభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ప్రత్యేక పూజల అనంతరం అయోధ్య బాల శ్రీరాములు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఎల్ఈడి గోడలపై లైవ్ కార్యక్రమాన్ని తిలకించేలా ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ సేతు ఏర్పాట్లు చేశారు. వరాల ఆంజనేయ స్వామి ఆలయం, ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున స్వామివారి కళ్యాణోత్సవంతో పాటు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రామారావు కాలనీలోని ఆలయం వద్ద జై శ్రీరామ్ నినాదాలతో భక్తులు సందడి చేశారు. ఈ కార్యక్రమంలో శంకరపు రాజేంద్ర, కాట్లాటపల్లి ఆంజనేయ స్వామి గుడి చైర్మన్ పురాణం రత్న, రెసిడెన్సీ గుండ్లపల్లి సత్యనారాయణ, బండి నాగరాజు, పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అయోధ్య శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఆ మహత్తర కార్యాన్ని పురస్కరించుకొని ఈరోజు రామారావు కాలనీలో శ్రీరామ సర్కిల్ నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. కావున అందరూ చేసేసి శ్రీరాముని యొక్క కృపా కావాల్సిందిగా శ్రీరామ్, జై శ్రీరామ్. అయోధ్య రామ మందిరం నిర్మాణ ప్రతిష్ట నిర్మాణంగా చేస్తున్న కార్యక్రమము ఈరోజు రామారావు కాలనీలో శ్రీరామ సర్కిల్ నందు అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ప్రతి ఒక్కరూ వచ్చి ప్రసాదం తీసుకొని వెళ్ళేట్టుగా కోరుతున్నాము. అయోధ్యలో రామ మందిర నిర్మాణం సందర్భంగా వీరుటిపారుపల్లిలో వెలుస్తున్న ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానం ముందు 10,000 మందికి భోజనాలు అన్న సంతర్పణ చేయడం జరిగింది. అలాగే 1000 మందితో బైక్ ర్యాలీ చేసి ఈరోజు ఆ ఉత్సవాన్ని ఇక్కడ కదా మేమందరం కలిసి జయప్రదంగా జరుపుకున్నందుకు మేమందరం సంతోషిస్తున్నాం. రాములవారి విగ్రహ ప్రతిష్ట జరుగుతున్న సందర్భంగా ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానం నుండి బైక్ ర్యాలీగా మయా బజారు, రాజానగర్, బెంగళూరు బస్టాండ్లో కాలనీ రోజు అంతా బైక్ ర్యాలీ చూసుకొని వచ్చి ఇప్పుడే అన్నదానం చేస్తున్నాము. భక్తాదులు వచ్చి అందరూ అంతా సందర్భం చేస్తున్నారు. అందరూ కూడా బాగా సహకరిస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. మదనపల్లి గ్రామీణ మండలం సిటిఎం పెద్ద చెరువు కట్ట కింద భాగంలో సోమవారం పోలీసులకు రాబడిన విశ్వసనీయ సమాచారంతో మదనపల్లి డీఎస్పీ కేశప్ప ఆధ్వర్యంలో తాలూకా సిఐ శేఖర్, 1 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వల్లి బాసులు పెద్ద ఎత్తున పోలీస్ బలగాలతో దాడులు నిర్వహించి మదనపల్లి డివిజన్ లోనే పెద్ద ఎత్తున నాటుసారాను తయారు చేసే డంపుని ధ్వంసం చేశారు. 500 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని 5,000 లీటర్ల సారా ఊటను ధ్వంసం చేశారు.
పోలీసుల దాడులలో కళ్లు చెదిరే నిజాలు బయటపడ్డాయి. మదనపల్లి డివిజన్లోనే పెద్ద మొత్తంలో సారాయి తయారు చేసే పరిశ్రమపై పోలీసులు దాడి చేస్తున్నారన్న సమాచారంతో పరారైన నిందితుడు రవి కోసం గాలిస్తున్నట్లు డీఎస్పీ కేశప్ప తెలిపారు. సారాయి తయారు చేస్తున్న ప్రధాన నిందితుడు రవి సోదరుడు మదనపల్లి ఆర్టీసీ బస్టాండ్ వద్ద పండ్ల వ్యాపారం చేస్తున్నట్లు పోలీసు విచారణలో తేలింది. ఈ సందర్భంగా డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ మదనపల్లి డివిజన్లోనే ఇంత పెద్ద డంపు స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటి అని 10 లక్షల రూపాయలకు పైగా విలువైన సారా ఊటతో పాటు తుమ్మ చెక్క, నల్లబెల్లం పెద్ద సంఖ్యలో తయారు చేసే యంత్ర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. దాడుల్లో పాల్గొన్న సిఐ శేఖర్ పోలీసు సిబ్బందికి రివార్డులు ఇవ్వాల్సిందిగా ఉన్నతాధికారులకు రికమెండ్ చేస్తున్నట్లు డీఎస్పీ కేశప్ప తెలిపారు. ఈ కార్యక్రమంలో తాలూకా ఎస్ఐలు సుధాకర్, రవికుమార్తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా మదనపల్లి పట్టణం స్థానిక మార్కెట్ యార్డు వద్ద కోనేటి సులేచన ఆధ్వర్యంలో వీరాంజనేయ గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. జై శ్రీరామ్ నినాదాలతో సందడి చేశారు. అనంతరం ప్రజలకు పెద్ద ఎత్తున అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిరి, సునీల్, మోహన్, అప్పచ్చి శేఖర్, రమణ, రమేష్, గాలి శ్రీనా, నాగరాజు, రాయల్, మునిరాజ్, హర్ష తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. అయోధ్యలో రాముని ఈరోజు ప్రతిష్ఠ చేస్తున్నారు కాబట్టి మేము మార్కెట్ యార్డ్న నిరిగిటి వారిపల్లిలో మేము రాముని ఈడే విగ్రహానికి పూజ చేసి ప్రాలాభిషేకం చేసి అన్నదానం కార్యక్రమం మొదలుపెట్టినాము. కార్యక్రమానికి మేము నేరుగంటి వారిపల్లి యందు ఆంజనేయ స్వామి విగ్రహం నందు మార్కెట్ యార్డ్ దగ్గర అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. అయోధ్యలో బాలరామునికి ఈరోజు ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నారు. అక్కడ చేస్తున్న కార్యక్రమానికి నిరసనగా ఇక్కడ మన నీరుటి వారిపల్లిలో మార్కెట్ యార్డ్ దగ్గర ఆంజనేయ స్వామి దేవస్థానం దగ్గర ఈ అన్నదాన కార్యక్రమం ఈ సులోచన ఆధ్వర్యంలో అన్నదానం హరిదాన కార్యక్రమం చేస్తున్నాం. జై శ్రీరామ్. మదనపల్లి గ్రామీణ మండలం కొత్తపల్లి సమీపంలో ఆంధ్రీనావా కాలువ వద్ద పేకాట ఆడుతున్న 20 మంది జూదరులను అరెస్టు చేసినట్లు మదనపల్లి డీఎస్పీ కేశప్ప తెలియజేశారు. వీరి వద్ద నుండి 80,000 రూపాయల నగదును సీజ్ చేసినట్లు తెలిపారు. కొత్తపల్లి సమీపంలోని హంద్రీనీవా కాలువ వద్ద పేకాట స్థావరాలపై దాడులు చేసిన తాలూకా పోలీసులు జూదరులు పరారు కావడంతో ద్విచక్ర వాహనాల ఆధారంగా జూదరులను గుర్తించి అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ శేఖర్, ఎస్ఐలు రవికుమార్, సుధాకర్ పాల్గొన్నారు. సోమవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అడిక్ట్ హోటల్ వద్ద అయోధ్య బాలరాముని విగ్రహ ఆవిష్కరణ శుభ సందర్భంగా అంజీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున శ్రీరాముని బ్యానర్లను ఏర్పాటు చేసి వైభవంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ దేశాయ్ తరుణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. అడిక్ట్ హోటల్ యాజమాన్యం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు అయోధ్యలోని బాలరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించటం భారతీయులు చేసుకున్న పుణ్యమని అన్నారు. ప్రతి హిందువు గర్వించే విధంగా అయోధ్య బాలరాముని విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులతో పాటు ఆడిట్ హోటల్ సిబ్బంది శ్రీపతి, భార్గవ్, శివకుమార్, చంద్రశేఖర్, వెంకటేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఆంజనేయులు అన్నగారు అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. దానిని మీరు విజయవంతంగా చేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే మీ ఆశీర్వాదంతో మా అన్నగారు ఇంకా ఎక్కువ ఉన్నత బంగారు చైను కోసం అవ్వను 20 చోట్ల కత్తితో పొడిచిన మనవడు. మదనపల్లిలో ఆదివారం రాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. బంగారు చైను కోసం సొంత మనవడి అవ్వను కత్తితో అతి దారుణంగా 20 చోట్ల పొడిచి హత్య యత్నానికి పాల్పడ్డ ఘటన తీవ్ర కలకలం రేపింది. మదనపల్లి మండలంలోని కోళ్లబైలు గ్రామం సచివాలయం 2 వద్ద ఉండే రఘునాథ్ భార్య సుగుణపై తన మనవడు ఉదయ్ బంగారు చైను కోసం కత్తితో దాడి చేశాడు. ఆమె ప్రతిఘటించడంతో 20 చోట్ల అతి దారుణంగా పొడిచాడు. స్థానికులు బాధిత మహిళను వెంటనే స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి అత్యవసర విభాగం డాక్టర్లు ఆమెకు మెరుగైన వైద్యం అందించి పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతికి రిఫర్ చేశారు. అంగన్వాడీల సమస్యలు వింటారో లేదో సీఎం తేల్చుకోవాలని, వారి పోరాటం న్యాయసమ్మతమైనదని, ఇప్పటికైనా పరిష్కరించకపోతే ప్రభుత్వాన్ని ఉంచాలో లేదో అంగన్వాడీలే తేలుస్తారని సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు హెచ్చరించారు. జగనన్నకు చెబుదామని విజయవాడ బయలుదేరిన అంగన్వాడీలను అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధించడం దుర్మార్గపు చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంగన్వాడీల అక్రమ అరెస్టులను నిరసిస్తూ సోమవారం మదనపల్లి పట్టణం స్థానిక బెంగళూరు బస్టాండ్లో వామపక్షాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ మహిళా శక్తికి మించిన శక్తి మరొకటి లేదని అన్నారు. సమస్యలు పరిష్కరించకుండా వారి నిరాహార దీక్ష చేసే వరకు తీసుకెళ్లిన సీఎం అంగన్వాడీల సమస్యలు విని పరిష్కరిస్తారో లేదో తేల్చుకోవాలని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ సమస్యను సామరస్యపూర్వకంగా చర్చించి పరిష్కరించకుండా అంగన్వాడీ ఉద్యమాన్ని అమానుషంగా అణిచివేయటం దారుణమని ధ్వజమెత్తారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సాంబశివ మాట్లాడుతూ అంగన్వాడీలకు ప్రజలు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ప్రభాకర్ రెడ్డి, రఘునాథ్, సిపిఐ నాయకులు తిరుమల, మస్తాన్, సిఐటి నాయకులు జయరాం, రమణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు పవన్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే దాదాపు 46 రోజుల పాటు నిర్వాధికంగా సమ్మె చేస్తూ అనేక దఫాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించినా కూడా అంగన్వాడీ సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్రం వైఫల్యం చెందింది. ఆయన పాదయాత్ర చేసినప్పుడు తెలంగాణలో అంగన్వాడీలకు ఇస్తున్నటువంటి వేతనానికి అదనంగా 1000 రూపాయలు పెంచిస్తానని చెప్పినటువంటి మాట నిలబెట్టుకున్నటువంటి దాఖలాలు లేవు. జగనన్న గోరుముద్రకు సంబంధించినటువంటి నాణ్యమైనటువంటి ఆహారం కోసం దానికి సంబంధించినటువంటి మెనూ పెంచాలని అనేక దఫాలుగా విన్నవించినా దానికి సంబంధించినటువంటి ఎలాంటి నిర్ణయం తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు కానీ, కార్మిక సంఘాలు కానీ, లేకపోతే అంగన్వాడీలు కానీ, మొన్ననే మున్సిపల్ కార్మికులు చేసిన సమ్మె కానీ సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయాలనుకుని ఉన్నటువంటి ఉత్సాహం అంగన్వాడీల సమస్యలు పరిష్కరించడంలో ఏమాత్రం ఈ ప్రభుత్వం చూపించడం లేదు. చర్చల పేరుతో కాలయాపన చేయడమే కాకుండా వాళ్ళ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ లేదని కరాఖండిగా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా లబ్ధిదారులకి నాణ్యమైనటువంటి పౌష్టికాహారం సరఫరా చేయాలని, అదేవిధంగా వైఎస్ఆర్ సంపూర్ణ పోషణకు సంబంధించినటువంటి మెనూ ఛార్జీలు పెంచాలని చెప్పి డిమాండ్లను అసలు పట్టించుకోలేదు. కేవలం వేతనాల గురించే మేము పెంచలేమని చెప్తున్నట్టు ఉంది తప్ప లబ్ధిదారులకు ఇవ్వాల్సినటువంటి సౌకర్యాల గురించి కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదనేటటువంటి విషయాన్ని మరుగున పెట్టేశారు. కొన్ని వాళ్ళకి వయో పరిమితిని సరళిస్తూ ఇచ్చినటువంటి ఒకే ఒక్క జీవో తప్ప ఇది ఏ సమస్యలో పరిష్కారం కాలేదు. ఇవి కాకుండా మంత్రులు 10 రకాల సమస్యలు పరిష్కారం చేసినామని చెప్పి అబద్ధాలు చెప్తూ ఈరోజు అంగన్వాడీలని నిర్దాక్షిణ్యంగా తొలగించేస్తాము, టర్మినేట్ చేస్తామని చెప్పే పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ చంద్రబాబు నాయుడు మన జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పాదయాత్రలో చెప్పిన విషయాన్ని ఒక్కసారి గుర్తు రాదా అని నేను అడుగుతున్నా కాంగ్రెస్ తరఫున. మరి ఈరోజు కాంగ్రెస్ అంగన్వాడీ టీచర్లను అరెస్టు చేయడం ఏమిటి? వాళ్ళ వేతనాలు ఎందుకు నువ్వు చెప్పిన మాట ఎందుకు నిలబెట్టుకోలేకుండా ఈరోజు మేము అందరం కలిసి సిపిఎం, సిపిఐ అన్ని మద్దతు, కాంగ్రెస్ పార్టీ అన్నీ కూడా కలిసి మద్దతుగా మేము ప్రకటించి మనోవేదన అంగన్వాడీలకు మేము ప్రకటించి ఎంతవరకైనా దీన్ని తీసుకెళ్లేదానికి సిద్ధంగా ఉన్నాము. మేము ధర్నా వాళ్ళని అరెస్టు దానికి నిధులను బలవంతంగా హాస్పిటల్కు తీసుకుపోవడమే కాకుండా ఈరోజు నిర్బంధ విధానాన్ని ప్రయోగించి టెంటును పెరికివేయడము, అదేవిధంగా కరెంటు ఇతర సరఫరాలని ఆపేసి అర్ధరాత్రి 3 గంటలకు మహిళలందరినీ కూడా సుదూర ప్రాంతాలకు తీసుకొని పోయి అరెస్ట్ చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దాదాపు 100-150 కిలోమీటర్ల దూరం మహిళలను చెప్పా పెట్టకుండా తీసుకొని పోయి ఈ ఉద్యమాన్ని అణచాలని చూస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇకనైనా కళ్ళు తెరవాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అంగన్వాడీల న్యాయమైన కోరికలు పరిష్కరించడం చేతగాక జనాలను కలుసుకోలేనటువంటి మంగళవారం ఉదయం 10 లోపు వీధుల్లో చేరని అంగన్వాడీలు తొలగింపుకు రంగం సిద్ధం. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం విధుల్లోకి వస్తున్న వారిని అనుమతించాలని ఆదేశించిన ప్రభుత్వం రేపు విధుల్లోకి వచ్చిన హెల్పర్లకు, వర్కర్లకు పదోన్నతి కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.